పాక్ ఆక్రమిత కశ్మీర్లోని ఉగ్రస్థావరాలపై భారత సైన్యం చేసిన మెరుపు దాడితో ముష్కరముఖ లష్కర్-ఏ-తోయిబాకు భారీ నష్టం జరిగినట్లు స్పష్టమైంది. ఆ తీవ్రవాద సంస్థకు చెందిన దాదాపు 20 మంది హతమైనట్లు పాకిస్తానీ అధికారుల మధ్య జరిగిన రేడియో సంభాషణల విశ్లేషణ ద్వారా తెలిసింది. ఉరి ఉగ్రదాడికి తీటైన జవాబిస్తూ పాకిస్తాన్ ఆక్రమిత కశ్మీర్లోని ఉగ్ర స్థావరాలపై భారత సైన్యం చేసిన లక్షిత దాడులకు సంబంధించి మరింత సమాచారం వెల్లడైంది. సెప్టెంబర్ 28 అర్ధరాత్రి మెరుపు దాడికి దిగిన సైన్యం తర్వాత ఆ ప్రాంతంలో జరిగిన రేడియో సంభాషణలు అన్నింటిపై నిఘా పెట్టింది. పాకిస్తాన్కు చెందిన కీలక అధికారుల మధ్య జరిగిన సంభాషణలతో పాటు మరికొన్ని ఆధారాల్ని విశ్లేషించి దాయాది దేశంలోని ఉగ్రమూకలకు జరిగిన నష్టంపై అంచనాలు తయారు చేసింది. ఆ నివేదిక ప్రకారం పాక్ ఆక్రమిత కశ్మీర్లో నియంత్రణ రేఖ వెంట మాటు వేసిన ముష్కరులు వేరువేరు మార్గాల నుంచి భారత్లోకి చొరబడి బీభత్సం సృష్టించేందుకు ప్రణాళికలు రచించారు. వారంతా ఒక చోటుకు చేరే వరకు వేచి చూసిన భారత సైన్యం అదును చూసి దెబ్బకొట్టింది. కేల్, డుడ్నియాల్ ఉగ్ర స్థావరాలపై మెరుపు దాడికి దిగి వాటిని ధ్వంసం చేసే బాధ్యతను 5 బృందాలకు అప్పగించింది. నియంత్రణ రేఖకు 700 మీటర్ల దూరాన ఉన్న ఆయా ఉగ్ర స్థావరాలకు పాకిస్తానీ సైనిక శిబిరం రక్షణగా ఉంది. అత్యంత చాకచక్యంగా సెప్టెంబర్ 28 అర్ధరాత్రి తర్వాత రంగంలోకి దిగిన సైన్యం కుప్వారా సెక్టార్కు ఎదురుగా ఉన్న డుడ్నియాల్లోని ఉగ్ర స్థావరాలపై విరుచుకుపడింది. భారత సైన్యం దాడిని ఊహించని ముష్కరులు ఈ హఠాత్ పరిణామంతో ఆందోళనకు గురయ్యారు. ప్రాణాలు అరచేత పట్టుకుని రక్షణ కోసం పాకిస్తానీ సైనిక శిబిరం వైపు పరుగులు తీశారు. నిర్దేశిత బాధ్యతను దిగ్విజయంగా నిర్వర్తించిన భారత సైన్యం అంతే చాకచక్యంగా తిరిగి వచ్చింది. దాడి జరిగిన తర్వాత పాకిస్తాన్ సైన్యానికి చెందిన వాహనాలు అక్కడకు వరుస కట్టాయి. మృతదేహాలన్నింటినీ అక్కడి నుంచి తరలించిన పాక్ యంత్రాంగం నీలం లోయలో సామూహిక అంత్యక్రియలు నిర్వహించింది. పాకిస్తానీ అధికారుల మధ్య జరిగిన ఫోన్ సంభాషణల ఆధారంగా ఈ విషయాలు తెలుసుకున్న సైన్యం డుడ్నియాల్, కేల్లో మెరుపు దాడులతో లష్కర్-ఏ-తోయిబాకు చెందిన 10 మందికి పైగా ముష్కరులు హతమైనట్లు అంచనాకు వచ్చింది. పూంచ్ సెక్టార్కు ఎదురుగా ఉన్న బల్నోయ్ ప్రాంతంలోని ఉగ్ర స్థావరాలపై చేసిన మెరుపు దాడుల్లో లష్కర్-ఏ-తోయిబాకు చెందిన మరో 9 మంది ముష్కరులు, 2 పాకిస్తానీ సైనికులు చనిపోయినట్లు లెక్కగట్టింది. దాడి పూర్తయిన కొద్ది గంటల తర్వాత పాకిస్తానీ అధికారుల రేడియో, వైర్లెస్ సంభాషణలు నిలిచిపోయినట్లు తెలిసింది.